వెల్కమ్ టు వైష్ణవ్ విషయాలు. సో మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా, నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను నాగారం నుంచి విమ్టో ల్యాబ్కి నేను ఎలా వెళ్తున్నాను, అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కుతున్నారు, మా బస్సు ఏ రూట్ నుంచి పోతుంది అనేసి చూసేద్దాము. బస్సు అయితే వచ్చేసింది. బస్సులో యాక్చువల్లీ జనాలు అందరు ముందుంటారు అన్నమాట. నేను కొంచెం ఈరోజు వీడియో కవర్ చేస్తున్నా కాబట్టి వెనకకైతే వెళ్ళేసి కూర్చున్నాను. సో ఇదంతా ఇంకా నేను నాగారం నుంచి అయితే కవర్ చేసేస్తున్నాను. మేము ఎలా వెళ్తున్నాము, ఎక్కడ అసలు రూట్ ఎలా ఉంటుంది అనేసి అయితే చూపిస్తాను ఈరోజు నేను మీకు. ఇదంతా నాగారం నుంచి. ఇంకా యాక్చువల్లీ వీడియోని చేయడానికి రీజన్ ఏంటిదంటే, నేను ట్రావెలింగ్ అయితే చేస్తున్నాను. సో ట్రావెలింగ్లో ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో చాలామంది అయితే నా వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్స్ కానీ షేర్స్ కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేసేయండి. సో మీరు కామెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోలు చేసి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి రాంపల్లి క్రాస్ రూట్ అన్నమాట. ఇక్కడ మా కొలికి ఒక అతను ఎక్కుతున్నాడు. సో ఆఫీస్కి వెళ్ళాలంటే మ్యాక్స్ 1 అవర్ పడుతుంది. అసలు ఎప్పుడో 11:30కి బస్ వస్తుంది, ఆఫీస్కి పోయేసరికి 12:30 అయిపోతుంది. సో ఇలా ఉంటుంది నా ఆఫీస్కి వెళ్ళడం రావడమే సరిపోతుంది. వెళ్ళడానికి ఒక 1 అవర్, రానికి ఒక 1 అవర్ సరిపోతుంది. ప్లీజ్ నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఐకాన్ అంటారు, ఈ ఏరియాని ఐకాన్ అంటారు. యాక్చువల్లీ మా బస్సు వెళ్ళేదంతా నార్మల్గా విలేజ్ నుంచి లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఇదంతా సిటీ ఏరియా అయితే కాదు, ఇది అవుట్కట్స్ అన్నమాట. ఇది నాగారం నుంచి అవుట్కట్స్ అన్నమాట. ఇది కొంచెం డెవలప్డ్ అయితే ఏరియానే, ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా మా కొలీగ్స్ ఎక్కాలి కానీ వాళ్ళు ఈరోజు రానట్టున్నారు. చెప్పా కదా, ఇదంతా ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్న ఏరియా. ఇప్పుడిప్పుడే అందరు కొంచెం ఇటు ఫ్లాట్స్ అవి ఇవి తీసుకొనేసి వాళ్ళు ఓన్గా ఇల్లులు కట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంది. ఇది మనం వెళ్ళేదైతే ఇది కీసరా రూట్ అన్నమాట. ఇదంతా కీసరకి వెళ్ళే రూటు, చిర్యాల కీసరకి వెళ్ళే రూటు. మేమైతే చిర్యాల నుంచి లోపలికి వెళ్తాము. ఇది చిర్యాల కమాన్. ఇది కీసరకి ఇటు స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. SBI బ్యాంక్ చూసారు కదా, అవుట్కట్స్లో బ్యాంక్ కూడా ఉంది. ఇది చిర్యాల కమాన్, మస్తు ఉంటుంది అన్నమాట చూడనీకి. యాక్చువల్గా ఇది చూపిద్దామంటే నాకు ప్రాపర్గా వీడియో అనేది సెట్ కాలేదు. ఇక ఇది అవుట్కట్స్. ఇది ఇక్కడ చాలామంది పంటలు వేస్తూ ఉంటారు. ఇక్కడ వరి కానీ మనకి ఆకుకూరలు ఇవన్నీ పండిస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా ఇది చిర్యాలకి వెళ్ళే ముందు ఇదంతా అవుట్కట్స్. ఇది చాలా ఎంటీ ప్లేసెస్ ఉంటుంది. ఇంకా చిర్యాలకి వెళ్ళాలంటే ఇంకా బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయి కానీ రెగ్యులర్లో అయితే ఉండదు. ఇంకా నైట్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇటు బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఏమి ఉండవు. ఓన్ వెహికల్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. డే టైంలో అయితే బస్సెస్ కానీ ఆటోలు కానీ ఇవైతే ఉంటాయి. క్యాబ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సైడ్. ఇది చీర్యాల, ఇదంతా చీర్యాల. ఇంకా
క్యాబ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓన్లీ గవర్నమెంట్ బస్ అయితే మార్నింగ్ డే టైంలో ఉంటుంది. ఇంకా ఓన్ వెహికల్ అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు. బట్ వెహికల్కి అయితే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ ప్లేసెస్కి అయితే. ఓన్ వెహికల్కి అయితే పర్లేదు. చిర్యాల మా కొలీగ్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కుతారు. బట్ ఈరోజు రానట్టున్నారు వాళ్ళు. ఈ ఏరియాలోనే అజాత శత్రు అని ఒక పర్సన్ కూడా ఉంటారు. సో నేను ఇప్పుడు అతనితో మాట్లాడతలేను అనుకో. ఇదంతా చీర్యాలలో ఫేమస్ ఏంటిదంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, గీతాంజలి కాలేజ్ ఉంటుంది. కాలేజ్ చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకా ఆర్మీ అకాడమిక్ సంథింగ్ అది కూడా ఒకటి ఉంది ఈ ప్లేసెస్లో. సో అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చాలామంది ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు అకాడమిక్లా. ఇది చీర్యాలకి మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అది. సో ఇక్కడ పక్కన గీతాంజలి కాలేజ్ కూడా ఉంటుంది. ఇది వెళ్ళే రూట్ అంతా మ్యాక్స్ ఇది అవుట్కట్స్ కాబట్టి ఇంకా ఇదే సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకా ఇటు సిగ్నల్ సరిగ్గా అయితే ఉండదు. చాలామంది అంటుంటా ఉంటారు వీళ్ళు ఫోన్ యూజ్ చేయరా అంటే, మాకు సరిగ్గా కాల్స్ మాట్లాడదామన్న సిగ్నల్స్ ఉండవు ఈ ఏరియాలల్లో. చూసారు కదా అసలు విలేజ్ ఉండదు, అక్కడక్కడ ఇల్లులు. ఇక్కడైతే ఇది యాదగిరిపల్లి క్రాస్ అన్నమాట. ఇది యాదగిరిపల్లి క్రాస్ దగ్గర మా కొలీగ్స్ కొంతమంది ఎక్కుతారు. ఈరోజు ఎవరు వచ్చారో చూడాలి. ఒకరో ఇద్దరు అయితే వచ్చి ఉన్నారు. చలో ఎక్కేసారు. ఇది యాదగిరిపల్లి నుంచి ఇప్పుడు మనం పోయేది దొంగల మైసమ్మ రూట్. ఇది బిట్స్ పిలాని వస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా కలెక్టరేట్ ఒక ఆఫీస్ వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి యాదగిరిపల్లి నుంచి దొంగల మైసమ్మ రూట్ ఇదంతా. ఇటు మ్యాక్స్ అంటే ఇంకా మొత్తం ఇక ఈ రోడ్డు, కొండలు, గుట్టలు ఇవే ఉంటాయి. ఫంక్షన్ హాల్ చూసారు కదా, విలేజ్ ఎక్కడో ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఇంకెక్కడో ఉంది. ఇక్కడైతే చేపలు బాగా దొరుకుతాయి. వాళ్ళు రోడ్ మీద అమ్ముతూ ఉంటారు. నాటుకోళ్ళు కానీ మనకి చేపలు కానీ వీళ్ళు దగ్గర ఉన్న చెరువులో పట్టినవి ఫ్రెష్గా అంటే అక్కడైతే దొరుకుతూ ఉంటుంది. ఈ విలేజ్ వచ్చేసి ధర్మారం విలేజ్. ఇది ఇప్పుడు మనకి ముందు వచ్చే విలేజ్ వచ్చేసి ధర్మారం విలేజ్. ఇక్కడ మా కొలీగ్స్ అయితే ఎవరు ఎక్కరు, బస్ నాన్ స్టాప్గా వెళ్తూ ఉంటుంది. ఇది ధర్మారం విలేజ్. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. బాగానే సెట్ చేశారు వీళ్ళు. ఎక్కడ వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది చూసారు కదా, కొండలు, గుట్టలు ఇవే ఉంటాయి. ఇంకా ఈ రోడ్లో అవుట్కట్స్ కాబట్టి మ్యాక్స్ ఇవే ఉంటాయి, ఇంకేముంటాయి. ఇంకా విలేజ్కి అవుట్ సైడ్ అంటే ఏముండవు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అంతే, ఇంకా కొండలు, గుట్టలు ఇవే ఉంటాయి. రీసెంట్గా ఇక్కడ టెంపుల్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, అమ్మవారి టెంపుల్ కూడా కడుతున్నారు. చూసారు కదా, ఫ్లాట్ ఫర్ సేల్స్ ఇదంతా. ఎవరన్నా కావాలంటే ఈ ప్లేసెస్లో కూడా వెళ్ళేసి తీసుకోండి ఫ్లాట్స్. సో నేను ఇది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది నా వీడియో చూడడం వల్ల.
ఇదంతా అవుట్ ఆఫ్ సిటీ కాబట్టి ఇంకా మేము ఇలా ఈ దారి నుంచో వెళ్తూ ఉంటాం లోపలికి. ఇటు పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు. బట్ నైట్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది, కొంచెం యాక్సిడెంట్ కూడా అవుతూ ఉంటుంది ఈ రూట్లో అయితే. హెవీ వెహికల్స్కి అయితే ఇది చాలా యూజ్ ఉంటుంది ఈ రూట్. హెవీ వెహికల్స్ అయితే నైట్ మ్యాక్స్ హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటుంది. చూసారు కదా ఎక్కడో కొండ గుట్టల్లో ఒక చెరువు. ఇది ధర్మారం విలేజ్. ఇదంతా నేను గవర్నమెంట్ బస్సెస్ వస్తాయని చెప్పా కదా, ఇక్కడ వరకు అయితే బస్సెస్ వస్తాయి. ఇక ఇక్కడ నుంచి అయితే బస్సెస్ ఉండవు. ఇక ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారో తెలియదు. ఓన్ వెహికల్స్ అయితే మ్యాక్సీ రిఫర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా నేను అటు చూపించేది ఏంటంటే అది బిట్స్ పిలానీ కాలేజ్ ఉంటుంది అక్కడ. ఈ ఎంటీ ప్లేస్ తర్వాత అటు సైడ్ బిట్స్ పిలానీ కాలేజ్ ఉంటుంది. ఇంకా నియర్ బై మనం ఇంకా దొంగల మైసమ్మ దగ్గరికి అయితే వచ్చేసినట్టే. దొంగల మైసమ్మ దగ్గరికి వచ్చేస్తే ఇంకా మనకి మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. ఇది బిట్స్ పిలానీ రోడ్ అన్నమాట. ఇది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రూట్. ఇది మనం నియర్ టు ఇప్పుడు తందూరి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా రిసార్ట్స్, డోమస్ రిసార్ట్స్. ఇది మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది అవుటర్ రింగ్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా తందూరి కూడా కనిపిస్తుంది. చూసారు కదా అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనము లాలాపేట్కి వెళ్ళొచ్చు, సికింద్రాబాద్కి వెళ్ళొచ్చు. ఇది తందూరి, అది కనిపిస్తుంది కదా తందూరి. మేము అటు నుంచి వచ్చాము. ఇప్పుడు ఇటు నుంచి మనం షామీర్పేటకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా తందూరు నుంచి మనము నాగారంకి రావచ్చు, అల్వాల్ సైడ్ కూడా పోవచ్చు, అండ్ షామీర్పేట సైడ్ కూడా పోవచ్చు. ఇవి 3 అయితే ఉంటుంది. చూసారు కదా ఈ పార్క్ అంతా, అంటే రోడ్డు మీద ఆ పార్క్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయితే అవుతూ ఉంటుంది. సో మూలలు తిరిగే కాడ కొంచెం జాగ్రత్తగా చూసి ఆ బండి అనేది చూసి డ్రైవ్ చేస్తే బెటరు. ఇంకా చూస్తారు కదా ఇక్కడ నుంచి మనం ఇంకా వరంగల్ కానీ బెంగళూరు సైడ్ కానీ వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా ఇది షామీర్పేటకి వెళ్ళే రూటు, అవుటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు మనము నియర్ టు షామీర్పేటకి వచ్చేసినట్టు. ఇప్పుడు ఈ రోడ్డు మీద అంతా ఆఫీస్ బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా షామీర్పేట తుర్కపల్లి అంటేనే ఇంకా ఫేమ్. అది ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి చాలా అంటే చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటుంది. ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు వచ్చి ఉంటే ఇప్పుడు ఈ లొకేషన్ చెప్తాను నేను మీకు. ఇది చూసి మీరు ఎవరైనా జాబ్కి వచ్చేటప్పుడు ఈ లొకేషన్కి అయితే వచ్చేసి మీరు జాబ్ ట్రై చేసుకోవచ్చు. అది కూడా ఫార్మా స్టూడెంట్కి అండ్ ఐటీ వాళ్ళకి కావచ్చు, ఇంకా నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు. మ్యాథ్స్ అయితే ఫార్మా స్టూడెంట్కి చాలా యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది ఎంఎన్ పార్క్ కాబట్టి, ప్లస్ చాలా ఫార్మా కంపెనీస్ అయితే ఉంటుంది. బీఎస్సీ కానీ, బీజెడ్సీ కానీ, ఇంకా ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇట్లాంటి స్టూడెంట్కి ఈ ఫార్మా హబ్ అనేది చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. షామీర్పేట అంటేనే చాలా గుర్తొచ్చేది భారత్ బయోటెక్ కంపెనీ. ఎందుకంటే మనకి కరోనా వ్యాక్సిన్ అందించింది కదా, సో దీని ద్వారా కొంచెం అందరికీ బాగా ఫేమ్ అది. ఇది షామీర్పేటకి దగ్గరికి వచ్చేసాం మనము. అంటే ఇదంతా ఇప్పుడు షామీర్పేట దగ్గరికి, ఇది మన మల్లారెడ్డి ఏరియా. ఇదంతా మల్లారెడ్డి గారి ఏరియా. షామీర్పేట అంటేనే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటేనే షామీర్పేట.
మన మల్లారెడ్డి గారి షామీర్పేట. చూసారు కదా, షామీర్పేట లేక్ వచ్చేసింది. చాలా ఫేమ్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ వినాయక నిమజ్జనాలు కానీ, బతుకమ్మ నిమజ్జనాలు, ఇంకా చాలామందికి ఇప్పుడు సండే అవుటింగ్కి ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ కట్టమైసమ్మ చాలా ఫేమస్, అంటే చాలా ఫేమస్. నేను కూడా 2-3 టైమ్స్ విజిట్ చేశాను కట్టమైసమ్మకి. అండ్ ఎవ్రీ ఇయర్ మా కంపెనీ బస్సెస్ అయితే ఇక్కడైతే పూజలు అయితే చేస్తారు, కంపల్సరీ చేస్తారు, దసరా టైంలో అనుకుంటా. కట్టమైసమ్మ అంతా బాగా ఫేమ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి మనం సిద్దిపేటకి, కరీంనగర్కి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుంచి మనం ఈ రూట్ నుంచి సిద్దిపేటకి, కరీంనగర్కి వెళ్ళొచ్చు. ఇంకా వరంగల్ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి సిద్దిపేట, కరీంనగర్, వరంగల్కి ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇది చెప్పాను కదా, మల్లారెడ్డి పిస్తా హౌస్ బాగా ఫేమస్. ఇది మామూలు ఫేమస్ కాదు, షామీర్పేటలో బాగా ఫేమస్. అంటే ఈ పిస్తా హౌస్లో మ్యారేజ్ కూడా అది ఒకటి సెట్ చేశారు వీళ్ళు, అది కూడా ఉంది అక్కడ. ఇంకా మనం ఈ రోడ్లో అయితే మనకి టిఫిన్స్ కానీ, నార్మల్గా మనం ఎక్కడన్నా కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలంటే ఈ రూట్కి అయితే, అంటే లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఈ రూట్ చాలా అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. టిఫిన్స్ అయితే మ్యాక్స్ దొరుకుతూ ఉంటుంది. మార్నింగ్ టైంకి అయితే ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే టిఫిన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ రూట్లో అయితే డ్రైవింగ్ అయితే కొంచెం జాగ్రత్తగానే చేయాలనే చెప్పాలి. ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తూ ఉంటుంది, మనం దాన్ని క్రాస్ చేయడం చాలా కొంచెం టఫ్ అనే చెప్పచ్చు. ఇది షామీర్పేట. ఇక్కడ నుంచి మనం మెడ్చల్కి కూడా వెళ్ళొచ్చు. ఈ రూట్ నుంచి మనం లోపలికి మెడ్చల్కి వెళ్ళిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ అంటేనే ట్రాఫిక్ ఇవేం ఉండవు. కాకపోతే కొంచెం మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసి చేయాలి. ఎందుకంటే హెవీ వెహికల్స్ ఉంటుంది, నార్మల్ వెహికల్స్, చిన్న పెద్ద అన్నీ ఉంటుంది. బట్ మనం చూసి అయితే డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ రోడ్డు మీద ఏమైనా స్కిడ్ అయి కింద పడ్డా మన కోసం ఏ వెహికల్స్ అయితే ఆగవు, అవి పైనుంచి అయితే వెళ్ళిపోతాయి. సో చూసి జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి ఈ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి. ఈ వీడియో నేను బస్సుల నుంచి కవర్ చేశా కాబట్టి నేను మ్యాక్స్ అసలు రూట్ కొంచెం మీకు అర్థం కావాలి, ఎలా వెళ్ళాలి ఏంటిది ఒక చూపిద్దామనేసి అయితే చేస్తున్నాను. ఒక ఐడియా అయితే వస్తుంది ఎలా వెళ్ళాలి అని, ఒక చూపించడానికి అయితే చేస్తున్నా ఇది. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోలు చేస్తాను. I need your support guys. Please comment on my video. Please share, subscribe. చూసారు కదా, మనం ఇప్పుడు జీనోమ్ వ్యాలీ లోపలికి అయితే ఎంటర్ అవుతా ఉన్నాం. సో మ్యాక్స్ ఇప్పుడు మనం తుర్కపల్లికి అయితే వచ్చేసాము. మా బస్ ఇక్కడ టర్న్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఫార్మా కంపెనీస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి, ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు. ముందు నుంచి వెళ్తే మనం తుర్కపల్లి లోపల నుంచి వెళ్ళాలి. ఇది మేము కొంచెం తుర్కపల్లి అవుట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఫార్మా కంపెనీస్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచే క్రాస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మ్యాక్స్ హైదరాబాద్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచే టర్న్ అవుతాయి. సో ఇదంతా చూసారు కదా, ఇవన్నీ ఫార్మా కంపెనీస్ వ్యూస్ అన్నమాట. చాలా కంపెనీస్ ఉంటాయి ఫార్మా కంపెనీస్. సో ఫార్మా స్టూడెంట్కి చాలా అడ్వాంటేజ్. ఎవరన్నా మంచి ఎడ్యుకేట్ చేసి మంచి ఫార్మా కంపెనీలో సెట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫార్మా హబ్ అనేది చాలా యూజ్ అయితే ఉంటుంది. మంచిగా బీజెడ్సీ కానీ, నార్మల్గా సైన్స్ స్టూడెంట్కి అయితే ఈ ఎంఎన్ పార్క్ చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎవరన్నా ఎప్పుడన్నా మీ ఎడ్యుకేషన్, మీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అయిపోయినప్పుడు ఇటైతే జాబ్ వచ్చి నార్మల్గా సెర్చ్ చేసుకున్నా మీకైతే జాబ్ అయితే దొరికేస్తుంది. జాబ్ రాదు అనేది అయితే ఏముండదు.
మీ దగ్గర స్కిల్స్ ఉంటే మ్యాక్స్ ఒక 2-3 కంపెనీస్లోనే మీకు జాబ్ వచ్చేస్తుంది. నో రిఫరెన్స్, నథింగ్. ఒక్క కంపెనీ అని ఏం చెప్పలేము మనం. ఇక్కడ చాలా కంపెనీస్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎంఎన్ పార్క్ అంటే మరీ ఫేమస్. ఇక్కడ తెలుసు కదా, చాలామంది విజిట్ చేసేసారు. అవుట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా కంట్రీస్ అయితే మన తుర్కపల్లి షామీర్పేటకి అయితే విజిట్ చేసేసాయి. చూసారు కదా, ఇది తుర్కపల్లి, ఇది డిఎన్ఏ స్టాచ్యూ అది. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకా కంపెనీస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఈ ఫ్లాట్స్ అన్నీ. ఇక్కడ కొత్తగా టెంపుల్ కట్టించారు ఇక్కడ ఫ్లాట్స్లలో. తుర్కపల్లి మరీ అంతేం డెవలప్ అయితే కాదు, బట్ ఫార్మా కంపెనీస్ వల్ల తుర్కపల్లికి అది పేరు వచ్చిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ పెద్దగా ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నార్మల్ ఒక విలేజ్ లెక్కనైతే ఉంటుంది. బట్ ఫార్మా కంపెనీస్ అయితే మాత్రం ఇంకా చెప్పలేము. ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదా, ఈ కంపెనీస్ ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఇవి ఓయాసిస్ అనేసి, జెంటిక్ అని, ఇంకా భారత్ బయోటెక్ అనేసి. ఇది మా ఎంఎన్ పార్క్. ఇది ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట. అసలు ఈ గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేశారు, బట్ ఎందుకో మళ్ళీ క్లోజ్ చేసేసారు. అది ఫుడ్ కోర్ట్. చూసారు కదా, నైట్ అయితే ఇక్కడ లైటింగ్స్ ఉంటుంది, భలే ఉంటుంది యాక్చువల్లీ. ఇక ఇక్కడ నుంచి అయితే మేము మా కంపెనీ దగ్గరికి వచ్చేసాము. ఇంకా స్టార్టింగ్ ఇక ఎంఎన్ పార్క్ లోపలికి ఎంటర్ కాగానే ఇంక ఇది లక్షయ్ కంపెనీ. ఇది R&D రీసెర్చ్కి సంబంధించిన కంపెనీ అది. ఇంకా భారత్ బయోటెక్ కంపెనీ కూడా లాస్ట్ యాక్చువల్ వెళ్ళిపోయింది అది. ఇది కూడా భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించింది, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఇంకొకటి. సో ఈ చుట్టుపక్కల అయితే భారత్ బయోటెక్ మొత్తం తనే తీసుకున్నాడు, ఇంకా ఆక్రమించేశాడు. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మా విమ్టా ల్యాబ్. సో నేను నియర్ బై మా కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది హైలెస్కో కంపెనీ. ఇది నార్మల్గా మన చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, దాని మీద రీసెర్చ్ సెంటర్ అనుకోండి. ఇంకా ఇక దీని పక్కన ఇంకొచ్చేసి ఇంకా మా కంపెనీగా ఈ క్రోనస్, దాని తర్వాత ఇంకా మా కంపెనీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఇది మా కంపెనీ. ఇంకా విమ్టా ల్యాబ్. ఇది ఇక్కడ నుంచి అంతా విమ్టా ల్యాబ్ ప్రాపర్టీస్ ఇదంతా. సో మ్యాక్స్ నేను ఇవైతే విమ్టా ల్యాబ్లో నేను 4 years నుంచి చేస్తున్నాను. చాలా అంటే చాలా అడ్వాంటేజ్, చాలా బెనిఫిట్స్, చాలా ఇష్టాలు, చాలా కష్టాలు చాలా ఉంటాయి అన్నమాట కంపెనీలో. సో మనకి చాలా ఇస్తుంది కంపెనీ, మనం నేర్చుకోవాలి. 4 years అంటే మాటలు కాదు, ఎంతో అంత కంపెనీ మనకు సపోర్ట్ చేస్తే కానీ మనం ఆ కంపెనీలో మనం వర్క్ చేయలేము. సో ఐ లైక్ విమ్టా వెరీ మచ్, అంటే వెరీ మచ్. థ్యాంక్ యూ విమ్టా. సో మా జర్నీ అయితే అయిపోయింది. ఇది విమ్టాకి అయితే వచ్చేసాను. ఇంకా మేము బస్ దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి.